చేస్తారు. పనిని ప్రారంభించినప్పుడు, ఆ పనిలో ముందుకు సాగుతున్నప్పుడు ఎగతాళి చేసేవాళ్ళు వచ్చి ఎగతాళి చేస్తారు. దేవుని పని మీరు ప్రారంభించినప్పుడు, ఆ పనిలో కొన్ని అవకతవకలు వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, మేము ముందే చెప్పాం కదా నీ వల్ల కాదని చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు వస్తారు. ఆ పని పూర్తయిన తరువాత చూద్దాం ఎంతకాలం నిలబడుతుందో అని చెప్పి హేళన చేసేవాళ్ళు వస్తారు. పుట్టినప్పటి నుంచి యేసయ్య పరిచర్య ప్రారంభించినప్పటి నుండి ముగించేంత వరకు హేళన చేసేవాళ్ళు ఎప్పుడు యేసయ్య చుట్టూ ఉండనే ఉన్నారు. మన చుట్టూ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ ఏడుపేదో వాళ్ళు ఏడవనివ్వండి, మన పనేదో మనం చేసుకుంటూ ముందుకెళ్ళి దేవుని నామాన్ని మహిమపరిచే అద్భుతమైన ఆత్మీయత కార్యమును ప్రారంభించువాడును కార్యమును ముగించువాడును ఎవరో చెప్పండి? ప్రభు అయిన యేసయ్య.